బండి ఉంది అంటున్నాడు ఆయన. పెట్టేస్తారా? ఏది ప్రసాద్ సేపు సరిపోవట్లేదు ఫ్రేమ్ రెండు సార్ కొద్దిగా వెనక్కి రండి సార్ ప్లీజ్. ఈరోజు మనకి ఆనరబుల్ ఎంపీ గారు బీదా మస్తాన్ రావు సార్ అండ్ ఆనరబుల్ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సార్ కలిసి మన కావలి సబ్ డివిజన్ రూరల్కి కొన్ని వెహికల్స్ 5 వెహికల్స్ అండర్ సిఎస్ఆర్ ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా బిట్రగుంట, దగదర్తి, అల్లూరు, కావలి రూరల్ అండ్ కావలి రూరల్ పోలీస్ స్టేషన్ 5గురికి ఆఫీసర్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి బొలెరో నియో వెహికల్స్ ఇవ్వటం జరిగింది. సో ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ బెటర్ ట్రాన్స్పోర్ట్. కొంచెం న్యూ వెహికల్స్ సేఫ్గా ఉండడానికి, సెక్యూర్గా ఉంటాయి అండ్ స్పీడ్ కూడా ఉంటుంది. అండ్ దీన్ని థ్యాంక్ఫుల్గా ఉన్నాము టు బిఎంఆర్ గ్రూప్ ఫర్ దిస్ సిఎస్ఆర్. 2026 నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన గౌరవ ఎస్పీ గారికి, అదేవిధంగా వారి సహచర కొలీగ్స్ అందరికి కూడా ముఖ్యంగా శుభాకాంక్షలు అందజేసుకుంటూ, పోలీస్ యంత్రాంగం ఎంతో బాధ్యతాయుతంగా వివిధ స్థాయిల్లో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రజాసేవలో అందించే అందులో ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం ఎంతో అప్రమత్తంగా ప్రవర్తించేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటిదే. పోలీస్ యంత్రాంగం ఇంకొంచెం మెరుగైన సేవలు అందించడానికి మా వంతుగా బిఎంఆర్ గ్రూప్ తరఫున సామాజిక బాధ్యతగా సిఎస్ఆర్ నిధుల నుంచి ఈరోజు గౌరవ ఎస్పీ గారు కోరిన వెంటనే మన కావలి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అన్నిటికీ దగదర్తి, అల్లూరు, అదేవిధంగా బిట్రగుంట, కావలి రూరల్, కావలికి అందజేయడం జరుగుతూ ఉంది. చాలామంది ఔత్సాహవంతులైనటువంటి మత్స్యకారులు ఈ మరబోట్లు, పెద్ద బోట్లు, మరబోట్లు మన ప్రాంతంలో లేవు కాబట్టి, కావలి ఈ నెల్లూరు జిల్లాలో లేవు కాబట్టి బయట రాష్ట్రాల నుంచి ఈ పెద్ద మరబోట్లో వచ్చి మన సంపదనంతా కూడా వాళ్ళు తీసుకోపోవడం జరుగుతుంది. అటువంటి పరిస్థితి కాకుండా మన వాళ్ళకి ఎక్కువ ఉపయోగకరంగా ఉండేట్టుగా ఈ మరబోట్లను కూడా అందించడానికి నేను కూడా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఫిషరీస్ తరఫున ఉన్నాను కాబట్టి అక్కడ కూడా ప్రయత్నం చేసి తొందరగా అందులో కలెక్టర్ గారు కూడా 20% ఒక బోటు సపోజ్ ₹1,50,00,000 అవుతుంది ఒక బోటు. ఒక 10 మంది దాంట్లో ఓ జీవనం గడపచ్చు, ఉత్సాహవంతమైనటువంటి పారిశ్రామిక అంటే పైకి వచ్చేవాళ్ళు. 20% కలెక్టర్ గారు ఈ ప్రొవైడ్ చేస్తా అన్నారు. అదేవిధంగా 60% వరకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది. ఇంకొక 20% మాత్రమే మత్స్యకారులు
వాళ్ళు అది కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా బ్యాంకు లోన్ ఇవ్వడానికి కొలాటరల్ లేకుండా, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ స్కీమ్ కింద వచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది గౌరవ మనకు ఎస్పీ గారితో. మొన్న దిశ మీటింగ్లో కూడా పోయిన వారం జరిగిన 6వ తారీఖు జరిగిన దిశ మీటింగ్లో కూడా దాని గురించి బ్యాంకర్స్ అందరితో మాట్లాడి బ్యాంకర్స్ అందరూ కూడా సుముఖంగా 20% మత్స్యకారులకి ఈ బోట్ల కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియపరచడం జరిగింది.